హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్వీట్ కార్న్ పన్నీర్ కర్రీ చేశానండి. దానికి ఏంటండి ఉండాలి అనేది ఇప్పుడు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుంది. రోటీస్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. పన్నీర్ అస్సలు కనిపించదండి, ఎందుకంటే పన్నీర్ మనం మిక్సీ చేసి వేసుకుంటాం. అందుకోసం ఈ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్స్ వేగేలోపు పన్నీరు కోసం చెప్తానండి. పన్నీరు ముందుగా నీట్గా ఒకసారి కడిగేసి ఇలా మిక్సీ పెట్టి ఉంచేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా నీట్గా ఒకసారి కడిగేసి పక్కన పెట్టి ఉంచేయాలండి, ఎందుకంటే వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తారు కదా, ఆ ఐస్ అంతా పోయేలాగా ఓ పక్కన ఉంచేయాలి. నేను ముందుగానే చేసి పెట్టేసుకున్నానండి. కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్. ఈ కర్రీకి సరిపడంత 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు ఉంచాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఒక 2 ఆనియన్స్ కూడా మిక్సీ చేసి ఉంచేయాలండి. ఇది మొత్తం కలిపేసింది. కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా రెడీ చేసి ఉంచుకున్నానండి. ఏ కర్రీకైనా గసగసాలు, కొంచెం కొబ్బరి పీస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. గ్రేవీ కూడా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. ఇది వేగిపోయిందండి. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించాను. ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు కూడా వేసి కలిపేయాలండి. ఇలా 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయేటంత వరకు వేయించాలండి. ఆల్రెడీ వేగిపోతుంది, అందుకే ఆయిల్ బయటకు వస్తుంది. ఇలాంటప్పుడు మనం స్వీట్ కార్న్ కూడా వేసేద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. స్వీట్ కార్న్ ఎక్కువగా ఏమి ఉడకనవసరం లేదు, త్వరగానే జస్ట్ ఈ వేడికి అవి ఉడికిపోతాయి. అడుగు పడకుండా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇలాంటప్పుడే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పన్నీరు వేసేయాలండి.
ఇది వేగిపోయింది కదండి, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఉడికిద్దామండి. ఈ కర్రీ ఇంకా చాలా టేస్టీగా రావాలి అంటే సాస్ వేసుకుందామండి. నేనైతే కిసాన్ సాస్ తెప్పించుకున్నాను. ఎక్కువ కర్రీ కనుక ప్యాకెట్ అంతా వేసేయాలి. ఇలాంటి కర్రీస్కి ఎప్పుడైనా సరే ముందుగా గరం మసాలా వేయకూడదండి, ఎండింగ్లోనే వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మరో 1 మినిట్ ఉడికిద్దామండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా, మరో 1 మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.